నార్సింగి కారు బీభత్సం కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ఆ యువకుల్ని అరెస్ట్ చేశారు. రాంగ్ రూట్లో వచ్చి బైకును ఢీకొట్టారు. ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్టుగా గుర్తించారు. తెల్లవారుజామున 5:15 ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అప్పుడప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారు. వీధులన్నీ సైలెంట్గా ఉన్నాయి. సరిగా అదే సమయంలో నిషా నెత్తికెక్కిన నలుగురు రాంగ్ రూట్లో వచ్చి ఎదురొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో హైదర్ షా కోర్టు పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. ముందుగా ఆర్మీ జవాన్ బైక్ను ఢీకొట్టింది ఆ కారు. ఈ ప్రమాద తీవ్రతకు ఆ సైనికుడు 10 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. చేసింది ఘోరమైన తప్పు. ఓ వ్యక్తి ప్రాణాలు తీశామని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా పరారయ్యారు. జవాన్నే కాదు మరో నలుగురిని కూడా ఢీకొట్టారు. కారు నెంబర్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. హైదర్ షా కోర్టు ప్రమాదంలో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి సిఐ చెప్పారు. ప్రమాదానికి కారు ఓనర్ క్రాంతి గౌడ్ కారణంగా చెప్తున్నారు. నలుగురు మద్యం సేవించారని నార్సింగి సిఐ అంటున్నారు. మద్యం మత్తులో కారు నడిపి జవాన్ను ఢీకొట్టారు. ప్రమాదంలో మరో 2 గాయాలయ్యాయి. నిందితులకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఫలితం నెగిటివ్ వచ్చింది. నలుగురిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అంటున్నారు నార్సింగి సిఐ. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదపు ఘటనలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నార్సింగి సిఐ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అసలు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? రాంగ్ రూట్లో వచ్చి అతని మానాన వెళ్తున్నటువంటి ఒక ఆర్మీ జవాన్ని హిట్ చేయడము. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి సార్? యాక్చువల్లీ నిన్న మార్నింగ్ 5:50 to 5:20 బిట్లలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఇంజూర్డ్ పర్సన్, డిసీజ్డ్ పర్సన్ వచ్చేసి ఎక్స్ ఆర్మీ జవాను. అతడు ఇప్పుడు ప్రస్తుతానికి టోలీ చౌకీలో మెస్కోలో ఆర్మీ దాంట్లోనే సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. సో అతడు డ్యూటీ తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఇందులో నిన్న వెహికల్ యాక్సిడెంట్ అయిన దాంట్లో ఓనరు క్రాంతి అని ఇతడు శంషాబాదు. అతడు వాళ్ళ అత్తగారింటికి నేను బోనాలు ఉన్నాయనేసి ఇక్కడ హైదర్ షా కోటకు వచ్చిండు వాళ్ళ బొమ్మర్ది దగ్గరికి. వాళ్ళ బొమ్మర్ది ప్లస్ వాళ్ళ బొమ్మర్ది 2 ఫ్రెండ్స్, వాళ్ళు నలుగురు కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర మందు తాగేసి ఎర్లీ అవర్స్ 5:30 ప్రాంతంలో టిఫిన్ చేద్దాం లంగరోజుకి అనేసి మార్నింగ్ అవర్స్లో వెళ్తున్నారు. ఈ తాగిన మైకంలో ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళి ఎదురుగా వస్తున్న వెహికల్స్ని గుద్దడం వల్ల అతడు అక్కడనే చనిపోవడం జరిగింది. ఇంకో 2 ర్యాపిడో మీద 2 ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తాగినాయి. వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం అసలు కార్లో ఎంతమంది ఉన్నారు సార్? ఈ క్రాంతితో పాటు రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు? ఈ క్రాంతి అనే వ్యక్తి కారు ఓనరు. అతడు ఐటీ ఎంప్లాయీ ప్లస్ ఈ డ్రైవింగ్ చేస్తున్నాయన క్రాంతి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బొమ్మడి వాళ్ళ ఫ్రెండ్ వీరేష్ అని. అతడు అబ్బాయి స్విగ్గీ డెలివరీ బాయ్. తర్వాత క్రాంతి వాళ్ళ బొమ్మడిది వికాస్ గౌడ్ అని చెప్పేసి అతడు MBA కంప్లీట్ చేసిండు. ఇంకో అబ్బాయి చందన్ యాదవ్ అనేసి ఈ అబ్బాయి కూడా ప్రైవేట్ వర్క్, డిగ్రీ అయిపోయింది, ప్రైవేట్లో షాప్లో కిరాణా షాప్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారా? చేసినప్పుడు ఎంత శాతం వీళ్ళకి వచ్చింది? ఎస్, వీళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసాము. ఆ డ్రైవింగ్ చేసిన వీరేష్కి 116 వచ్చింది. తర్వాత క్రాంతి అనే అబ్బాయికి 180 వచ్చింది. వాళ్ళ బొమ్మడిది వికాస్ గౌడ్కి 90 వచ్చింది. ఇంకో అబ్బాయికి అంత లేదు. అలాగనే డ్రగ్స్ టెస్ట్ కూడా చేసాము. డ్రగ్స్ టెస్ట్ కూడా ఏం తెలియలేదు. ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఎవరైనా సరే రోడ్డు మీదకి ఇప్పుడు రావాలంటే కొంత భయాందోళనకు గురవుతున్నారు వాహనదారులు. వాళ్ళ మానాన వాళ్ళు వెళ్తున్నా కూడా ఇష్టానుసారంగా వచ్చి హిట్ చేస్తున్నప్పుడు వేరే కుటుంబంలో విషాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? అందుకే నేను ముఖ్యంగా తెలియజేసేది అంటే ఎవరు కూడా డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ మైనర్స్ కూడా వెహికల్స్ నడపకూడదు. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్లు కానీ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళకి విక్టిమ్స్కి మెడికల్ సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు హిట్ అండ్ రన్ చేసి పారిపోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. లేదా ఏమన్నా ఇట్లాగనే హిట్ అండ్ రన్ చేసి పారిపోతే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి. మొత్తానికి ఇది పరిస్థితి. ఓవరాల్గా ఈ కేసులో నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తున్నామని చెప్తున్నారు. ఇకపోతే ఎవరైనా సరే తాగి వాహనాలు నడిపి లేదంటే ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ చేసినా కూడా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా సీఏ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ 9 నార్సింగి PS నుంచి హైదరాబాద్.